బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయింది. సీఎం రేవంత్ నేతృత్వంలో కీలక చర్చలు జరిపింది. మహేష్ గౌడ్, మీనాక్షి, బట్టి పొన్నంతో జూమ్ మీటింగ్ జరిపింది. అయితే హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చ నడుస్తోంది. జీవో నెంబర్ 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ విషయంలో ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్ రెడ్డి, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. సో ఎలా ఉండబోతుంది తదుపరి యాక్షన్ ప్లాన్ సీఎం రేవంత్ రెడ్డిది? మోనిషా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే ఇచ్చింది. దాదాపు 6 వారాల పాటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోమని జాగృతికి సంస్థ చెందిన గోపాల్ రెడ్డికి సూచించింది. అయితే హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు దాదాపు ఈ ప్రక్రియను 6 వారాలు వాయిదా వేసింది. వాయిదా వేయడంతో పంచాయతీ ఎన్నికలకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు ఏకీభవించలేదు. సో ఈ దాదాపు 4 వారాల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రేవంత్ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అందుకు సంబంధించి నేడు జూమ్ మీటింగ్ కూడా జరిగింది. మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 16వ తేదీ జరిగింది. కేబినెట్ లో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. మౌనిషా, సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ప్లస్లు మైనస్లు ఎలా ఉండబోతున్నాయి? మౌనిష, గతంలో జాగృతి సంస్థకు సంబంధించిన గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు హైకోర్టు తెచ్చుకోవాల్సిన విషయము సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని పిటిషనర్ ని అడగడం జరిగింది. పిటిషనర్ హైకోర్టులో స్టే రాకపోవడంతో సుప్రీంకోర్టు రావడం జరిగింది అంటూ పిటిషనర్ తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వస్తారా అంటూ ఒకనొక పరిస్థితిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తామంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడంతో ఏదైతే గోపాల్ రెడ్డి ఆ పిటిషన్ ను ఉపసంహరించిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో స్టే రావడం జరిగింది. అయితే 50% లోబడి ఈ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చావు. బీసీ జనాభా దాదాపు 57.2% ఉన్నారు. అందులో మేము అన్ని పార్టీల సూచనలు తీసుకున్నాం, పరిగణలోకి తీసుకున్నాం. ఇంటింటికి వెళ్ళి సర్వే చేసిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నామంటూ రేవంత్ చెబుతున్నా కూడా అటు హైకోర్టులో ఓటు లభించలేదు, కేవలం సుప్రీంకోర్టులో ఓటు లభించింది. ప్రస్తుతానికైతే హైకోర్టులోనే సుప్రీంకోర్టు చూసుకోమని చెప్పడంతో ఈ వివాదం మళ్ళీ హైకోర్టుకు చేరింది. ప్రస్తుతానికి హైకోర్టు స్టే ఇవ్వడంతో రేవంత్ సర్కార్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లే యోచనలో ఉంది. మోనిషా, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక చర్చలు జరిపారు. మహేష్ గౌడ్, మీనాక్షి, బట్టి పొన్నంతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చ నడుస్తోంది. జీవో నెంబర్ 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.